అందరికీ నమస్తే అండి. లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తరచూ ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో కానీ ఎన్నికల ప్రచార సందర్భంలో కానీ పదే పదే ఆయన చూపించింది ఒక రెడ్ బుక్. ఇదిగో నేను రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాను, ఎవరెవరు అరాచకాలు చేశారో, ఎవరెవరు తప్పులు చేస్తున్నారో, ఎవరెవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరెవరు అవినీతి చేస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కొంతమందికి పేర్లు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చారు, కొంతమందికి పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అలా ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను అని చెప్పుకొచ్చారు. నిజంగానే ఆయన రెడ్ బుక్లో పేర్లు రాసిన మాట వాస్తవం. ఆయన ఏదో రెడ్ బుక్ చూపించి ఉత్తికి చెప్పలా. నిజంగానే ఆయన రెడ్ బుక్లో వైసీపీ అధికారంలో ఉండగా 5 ఏళ్లలో అధికారుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, నాయకుల పేర్లు రాసుకొని వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ పేరు ఎందుకు రాయాల్సి వచ్చింది, వాళ్ళు ఏమేం చేశారు, ఏమేం తప్పులు చేశారు అనేది కూడా రాసుకున్నారు. సో ఇప్పుడు మరి రెడ్ బుక్ని ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారం కోల్పోయింది. మరి ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లు వేట మొదలైందా లేదా అనేది ఒక 20 రోజుల నుంచి జరుగుతున్న చర్చ. బయటికి అంత ఫోకస్ లేదు, అంత హడావిడి లేదు. బయట మళ్ళీ లోకేష్ గారు అయితే ఆ రెడ్ బుక్ అనే మాట మళ్ళీ వాడట్లా. ఈవెన్ హోంమంత్రి అనిత గారు కూడా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేటట్టు మాత్రమే చెప్పారు. అది కక్ష సాధించడానికి కాదు, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా మాత్రమే నడుచుకుంటాము అని చెప్పారు. సో ఇప్పుడు మనకు తాజా అంశం ఏంటంటే, ఈరోజు ఉదయం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి పోలీసులు వచ్చి వెళ్ళారు. ఎందుకంటే 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, మనందరికీ తెలుసు ఆ విషయం. సో ఆ దాడి మీద టీడీపీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పోలీసులు కేసు నమోదు చేయలేదు, దర్యాప్తు చేయలేదు. అది కొంతమంది వైసీపీ నాయకుల ప్రోద్బలంతో వైసీపీలో కొంతమంది వెళ్ళి ఆ దాడి చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో అధికార మత్తులో జోగి ఏం చేస్తున్నారో తెలియక దాడులు చేశారు, తప్పులు చేశారు. సో లోకేష్ గారు రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ అప్పుడే మొదలైంది. తనను ఆ దాడి జరిగిన 2వ రోజునే తనను అవమానించేలాగా వల్లభనేని వంశీ గారు మాట్లాడారు. సో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ మీద దాడి, 2 వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడడం, 3 అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని అవమానించేలా మాట్లాడితే ఆయన బయటకు వచ్చి కన్నీరు పెట్టుకోవడం. సో ఈ 3 అంశాల కారణంగా లోకేష్ గారు రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అందులో రాసుకోవడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు వేట కూడా అక్కడి నుంచే మొదలైంది. టీడీపీ ఆఫీస్ మీద ఎవరెవరు అటాక్ చేశారు, వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే పార్టీ ఆఫీస్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా అలాగే సేవ్ చేసి ఉంచారు. ఆ ఫుటేజ్ కొంత బయటకు వచ్చింది, మీడియాలోకి వచ్చింది, కొంత బయటకు రాలేదు. సో ఆ ఫుటేజ్ అంతా పరిశీలించి అసలు వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. వచ్చిన వాళ్ళే కాకుండా వాళ్ళని పంపించిన వాళ్ళు ఎవరెవరు అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ కేసు దర్యాప్తు 2.5 సంవత్సరాల తర్వాత ఆ కేసు దర్యాప్తు ఇప్పుడు మొదలైంది. చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే సిఐడి ఎంక్వైరీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాదు, కొంతమంది ఐపీఎస్ అధికారులు, అమిరెడ్డి గారు కానీ, పరమేశ్వర్ రెడ్డి గారు కానీ, ఇంకా కొంతమంది ఐపీఎస్ అధికారులు, అలాగే కొంతమంది డిఎస్పీలు, తాడిపత్రిలో పనిచేసిన డిఎస్పీ కావచ్చు, అలాగే కృష్ణా జిల్లాలో రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లో చాలామంది డిఎస్పీలు, అంటే పోలీసుల్లో ఐపీఎస్ అధికారులు ఒక 7గురు, డిఎస్పీలు దాదాపుగా ఒక 10 మంది, కొంతమంది సిఐలు చాలా ఓవర్ చేశారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అదే చేశారు. కంప్లీట్ ఏకపక్షంగా పనిచేశారు. సాధారణంగా పోలీసులు ఏకపక్షంగా పనిచేయడం సహజమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ ఆ పార్టీకి తొత్తులుగా పనిచేయడం కామన్, సర్వసాధారణమైన అంశం. కానీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు శృతి మించింది, ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. కానీ అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు లిమిట్ దాటేసింది, పర్సనల్స్కి వెళ్ళిపోయారు, ప్యూర్లీ వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ అంటే అంత విషం నింపుకొని ఉండరేమో, కానీ వీళ్ళు అలా ఉన్నారు. సో అందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేదో పర్సనల్ అటాక్సో లేదంటే ఇంకోలాగనో చేయడం కాదు. అలా చేస్తే కక్ష సాధింపు అవుద్ది, అప్పుడు వాళ్ళ మీద సింపతి వస్తుంది. కానీ అలా చేయకుండా శాఖాపరమైన విచారం జరగాలి. వాళ్ళ గత 5 ఏళ్లలో వాళ్ళు పనిచేసిన చోట కొన్ని తప్పులు జరిగి ఉంటాయి కదా, కొన్ని అక్రమాలు అరాచకాలు జరిగి ఉంటాయి కదా, వాటి మీద ఇప్పుడు బాధితుల చేత ఫిర్యాదులు తీసుకొని దాని మీద విచారణ మొదలు పెడుతున్నారు. అది ఇప్పుడు జరుగుతోంది. సో ఈవెన్ కొంతమంది రిటైర్ అయిపోయినా సరే
వదిలిపెట్టేది లేదు అంటున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్ బుక్లో దాదాపుగా 100కు పైగా ఘటనలు ఉన్నాయి. 2021 అక్టోబర్ 19వ తేదీ నుంచి 2024 జూన్ నెలలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే వరకు ఈ మధ్యలో జరిగిన ప్రతి సంఘటనను దానిలో రాసి దానికి ఇప్పుడు సీక్వెన్స్ నడుస్తోంది. దానికి ఇప్పుడు రివెంజ్ నడుస్తోంది. ఆ రివెంజ్ కూడా చట్టబద్ధంగానే ఉంటుంది తప్ప కక్షపూరితంగా ఉండదు అని చెప్తున్నారు. కక్షపూరితంగా ఉంటే మళ్ళీ టీడీపీ తప్పుకు దొరుకుతుంది. అదే చట్టపరంగా అనుకో, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు, అది చట్టం ప్రకారం తప్పు కాబట్టి మీ మీద ఈ శిక్ష, మీ మీద ఈ యాక్షన్ తీసుకుంటున్నాం, ఈ విచారణ చేపడుతున్నాం అని చెప్తారనమాట. సో లోకేష్ గారి రెడ్ బుక్ మీద ఎంక్వైరీ చాప కింద నీరులాగా చాలా సైలెంట్గా విచారణ జరుగుతోంది. అదేదో రెడ్ బుక్ పక్కన పెట్టేశారు, విచారణ జరగట్లేదు అనడానికైతే లేదు. రెడ్ బుక్ ఉంది, విచారణ జరుగుతోంది. చట్ట ప్రకారం ఒక 4-5 నెలల్లోనే కొన్ని సంచలనాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.